కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో ఊరకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కాలువకు 3 చోట్ల గండి కొట్టడంతో శ్రీరంగపట్నం మునిగిపోయింది. దీంతో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పోలీసులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సూరంపాలెం ప్రాజెక్టు నుంచి వాటర్ రిలీజ్ చేయడంతో ఈరోజు కోరుకొండ మండలం శ్రీరంగపట్నంకి బురద కాలువ ద్వారా చాలా నీరు వచ్చి చేరుకుంది. ఈ బురద కాలువకి గండి పడడంతో ఊళ్ళోకి వాటర్ బాగా వచ్చి చేరుకుంది. జనావాసాలు రోడ్లు పూర్తిగా నిండిపోయాయి. జనావాసాలు ఇంకా నీరు చేరలేదు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇక్కడ ఉన్న పబ్లిక్ని ప్రజల్ని ఇళ్లలోంచి బయటకు తీసుకొచ్చి వారికి పునరావాస ఏర్పాట్లు చేయడానికి ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, పోలీసు, మేమందరం, రెవెన్యూ అందరూ కృషి చేస్తున్నాము. నేను కోరుకొండ తహసీల్దార్ని. ఎప్పుడు ప్రతి సంవత్సరంలాగే శ్రీరంగపట్నంలో పైన వర్షాలకి సరసాలుగా రోడ్డు మీద వస్తుంది వర్షం. కానీ ఈ సంవత్సరం అయితే పైన కొన్ని 2-3 చెరువులు గండి వేయటం వల్ల 4 వీధుల్లో వర్షం రావడం, ఇళ్లలో రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి ఇక్కడ శ్రీరంగపట్నం జడ్గేట్ స్కూల్లో రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. వాళ్ళకి అందరికీ ఫుడ్ ప్యాకెట్లు, పాలు ప్యాకెట్లు ఇవన్నీ కూడా వాళ్ళ అవసరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.